నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఖన్నా. నేను పిల్లల వైద్య నిపుణుల్ని. కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్ మరియు ఈషా కిడ్స్ క్లినిక్‌లో ప్రాక్టీస్ చేస్తాను. పీడియాట్రిషియన్ అంటే అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి 18 సంవత్సరాలొచ్చే వరకి ఏ వయసు వాళ్ళైనా పీడియాట్రిషియన్ సంప్రదించే మందులు వాడాల్సింది. వాళ్ళకొచ్చే సమస్యలు, జబ్బులు, వాళ్ళు వాడాల్సిన మందుల మీద పూర్తి అవగాహన పీడియాట్రిషియన్ మాత్రమే ఉంటుంది. కావున మీరందరూ గూడా పిల్లల విషయంలో ఏమాత్రం గూడా నిర్లక్ష్యం గాని, అశ్రద్ధ గాని చేయకుండా ఖచ్చితంగా పీడియాట్రిషియన్‌ని సంప్రదించే వాళ్ళ యొక్క హెల్త్ సమస్యల్ని, ఆరోగ్య సమస్యల్ని మీరు చికిత్స పీడియాట్రిషియన్ ద్వారానే తీసుకోవాలి. ఈరోజు మనం ముఖ్యమైన సమస్య పిల్లలు సరిగ్గా తినడం లేదని, మారం చేస్తున్నారని, వాళ్ళకి తినిపించడానికి నానా తంటాలు మేము పడుతున్నాం అని చెప్పి చాలామంది మన దగ్గరికి పేరెంట్స్ తీసుకొస్తుంటారు. తల్లిదండ్రులకు నేను ఇచ్చే సూచనలు, సలహాలు ఈ వీడియోలో మీరు చూసుకుంటారు. పిల్లలు అసలు పేచీ పెట్టడానికి కానీ, తిండి దగ్గర మొండి చేయడానికి కారణం ఏంటి? ఒకటి, వాళ్ళ యొక్క దృష్టి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఎమోషన్స్ మీకు కనెక్ట్ అవ్వట్లేదని మెయిన్ అర్థం. తల్లిదండ్రులు ఆశించడం ఇంత తినాలి, అంత తినాలని ఒక లిమిట్ సెట్ చేసుకోవడం, దానికి అనుకూలంగా పిల్లలు తినకపోవడమే ఈ యొక్క యుద్ధ వాతావరణానికి కారణం. దీన్ని నేను యుద్ధం అని అంటాను. ఎందుకంటే పాపం వాడికి తినడం ఇష్టం లేక, అది చెప్పినా వినని తల్లిదండ్రులతోటి నానా ఇబ్బందులకు గురవుతున్న పిల్లల మీద దౌర్జన్యం ప్రదర్శించి వాళ్ళని దెబ్బలేయడం, లెంపకాయలేయడం, దృష్టి మరల్చి నోట్లో కుక్కడం, హింసకు గురి చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఎంతో ముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు కూడా ఈ తిండి విషయం దగ్గరకు రాగానే పిల్లల్ని కొట్టడం, తిట్టడం, వాళ్ళని దూషించడం లాంటివి చేస్తూ ఉంటారు. అసలు వాడు ఎందుకు తినట్లేదు, వాడికి ఏం కావాలి, ఏ రోజైనా మీరు ఆలోచిస్తారా? మీరు వండిన తిండి వాడు తినాలి. మీరు పెద్దగా ఉన్నారు కాబట్టి సైజులో వాడికన్నా మీరు పెద్దగా ఉంటారు, బలంలో వాడికన్నా మీకు బలం ఎక్కువ కాబట్టి మీరు బల ప్రదర్శన చేస్తారు. పీడియాట్రిషియన్ చెప్పినా పెడచెవిన పెడతారు. ఇది పోను, వాడి దృష్టిని మొత్తం టీవీలో పెట్టి, వాడు పూర్తి ఆకర్షణ మొత్తం టీవీ వైపు ఉంచి, వాడికి తెలియకుండానే వాడి నోట్లో పెట్టి వాడు కడుపు నిండింది, అమ్మయ్య మీ జిద్దు మిగిలింది, వాడు తిన్నాడు అన్న ఒక ఈగో సాటిస్ఫాక్షన్ తప్పించి ఇంకోటి ఏం లేదు. ఇది చాలా తప్పు. మీరు ఇలా చేయకూడదు. మరి పిల్లలు తినడానికి మనం ఏం చేయాలి? ఏం పెట్టాలి అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీరు డిసైడ్ చేయొచ్చు. ఎంత తినాలి, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ పిల్లవాడే నిర్ణయించాలి. తినకపోయినా నష్టం లేదన్న విషయాన్ని మేము నెత్తి నోరు బాదుకున్నా మీకు అర్థం కాదు. ఈ విషయాన్ని మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పిల్లలు అదే పనిగా తిండి తినకుండా 2 రోజులు 48 అవర్స్ ఇంకా బోనస్ 72 అవర్స్ అయినా నిలదొక్కుంటారు. ఫాస్టింగ్ వాళ్ళకి పెద్ద సమస్యే కాదు. మీరు మాత్రం మీ పొట్టుబ్బరంగా ఉందని, రాత్రి తిన్నది అరగలేదని, లేదా నాకు ఇది రుచులు నచ్చట్లేదని చెప్పి కొత్త రుచులు కోరుకోవచ్చు. లేదా మీ ఇష్టానుసారంగా తిండి మానేసి మీకు నచ్చినప్పుడే తినడం, అన్నీ మీ స్వతంత్రత ఉపయోగించవచ్చు. సో ఇక్కడ మనం పిల్లల యొక్క స్వేచ్ఛని, వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని హరిస్తున్నాం. ఇట్ ఈస్ సాడిజం, తప్పు. పిల్లలకి 6 నెలల నుంచి మనం ఎప్పుడైతే ఆహారాన్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తామో, కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం దాన్ని, అప్పటి నుంచే వేగ ప్రదర్శన అనమాట. వాడు రేపే అన్ని రోజులు తింటే బాగుండు. అది కూడా ఏం తినాలి వాడు? మీరు బేకరీ నుంచి తెచ్చిన ఫుడ్, హలీము, నాన్ వెజ్, ఈరోజు ఒక ఫుడ్, రేపు ఒక ఫుడ్, రకరకాలుగా మార్చి వాడి మీద దాడి, దండయాత్ర 6 నెలల నుంచే స్టార్ట్ అవుతుంది. తప్పు. ఇప్పుడు మనం ఏం చేయాలో అది ఆలోచిద్దాం. ఒకటి, 6 నెలల పిల్లవాడి వయసులో ఉగ్గు అనేది ఒక్కటే వాడికి శ్రేయస్కరం. బ్లాండ్గా వాడికి ఉప్పు, కారము, రుచి, పాకం ఏమి అవసరం లేదు. బియ్యము పిండి చేసి నీళ్ళల్లో ఉడికిచ్చి పెట్టినా తినే అమాయకులమ్మ పిల్లలు. అలా తిండి బలం తెచ్చుకునే వయసు ఆ పిల్లలకి. నోటి మీద, నాలుక మీద రుచులు అప్పుడే పెట్టకండి. సో
బియ్యము 3 వంతులకి 1 వంతు పప్పు దినుసులు వేసి వాటిని కడిగి ఆరబెట్టి వేయించి పిండి చేసి ఆ పిండిని నీళ్ళల్లో ఉడికించి బాగా జారుడుగా ఉంచి తినిపించడం మొదలు పెట్టండి. ఒక్క పూటే పెట్టండి. తింటే తింటాడు, తినకపోతే వద్దు అంటే వద్దు. కాంప్లిమెంటరీ ఫీడింగ్ అని ఎందుకు అంటున్నాం? అది కాంప్లిమెంట్కి ఇస్తాం. అంటే పాలు ప్రధానం, ఫుడ్ అనేది కాంప్లిమెంట్. తింటే తింటాడు, లేదంటే లేదు. అలా ఒక నెల అలవాటైన వాడికి అన్నం కుక్కర్లో కొంచెం పప్పులు వేసి కొన్ని కూరగాయలు వేసి, కూరగాయలు అన్ని కూరగాయలు కాదు, ఏదైనా ఒకటి, క్యారెట్ కానీ ఆకుకూర కానీ టమాటా కానీ ఆలుగడ్డ కానీ ఏదో ఒకటి వేసి బాగా మెత్తగా ఉడికించి పప్పు కవంతో అయినా మెత్తగా స్మాష్ చేయడం కానీ లేదంటే మిక్సీ బట్టి అయినా మెత్తగా వేయడం నేర్చుకోండి. ఫస్ట్ 7 నెలల నుంచి 8 నెలలు దాటితే 2 పూటలు, ఇంకా అలవాటు అయితే 3 పూటలు, ఒకటి ఉగ్గు ఒకటి అన్నం, ఇంకో 3 పూటలో 3వ పూటకి రాగి జావ కానీ ఓట్స్ యాపిల్ డేట్ కలిపి పదార్థం కానీ మిశ్రమం కానీ సాబుదానా కానీ అటుకులు కానీ మురుమురాలు కానీ ఇలా మెత్తగా చేసి జారుడుగా మింగేలాగా ఉన్నవి ఇస్తూ ఉండండి. 9 నెలలు దాటితే ఎగ్ ఉడకబెట్టింది ఎల్లో పోర్షనే, అప్పుడు కొంచెం కీమా కానీ చికెన్ కానీ కొంచెం ఫిష్ కానీ 1 ఇయర్ దాటే వరకు ఎగ్ వైట్ కానీ సీ ఫుడ్ కానీ ఇవ్వకపోవడమే మంచిది. ఏ ఫుడ్ అయినా వాంతులైనా ర్యాషెస్ అయినా వాడికి పడనట్టు దాన్ని 2-3 వారాలు పోయినాక మళ్ళీ పెట్టండి. ఒకసారి పడకపోతే జీవితం మొత్తం పడనట్టు కాదు. 5 సార్లు మీరు రిపీటెడ్గా ప్రయాసపడతా ఉంటే ఏదో ఒక టైంలో సక్సెస్ అవుతారు. 5 సార్లు కూడా వాళ్ళకి వాంతులు విరేచనాలు ర్యాషెస్ వచ్చినాయంటే ఆ 5 సార్లు దాటినా కూడా వస్తే 6వ సారి నుంచి ఇవ్వకూడదు, ఇంకా జీవితం మొత్తం ఇవ్వకూడదు. సంవత్సరం దాటితేనే బయట పాలు ఇవ్వాలి. బిలో 1 ఇయర్ 5 సార్లు పాలు, 3 సార్లు ఆహారం. సంవత్సరం దాటిన వాడికి 2 లేదా 3 సార్లు పాలు, 5 సార్లు భోజనం. అందులో 3 మేజర్ మీల్స్, అన్నము టిఫిన్స్, మళ్ళీ చపాతి కానీ అన్నం కానీ. 3 పూటలు అయితే ఒక పూట లడ్డు, సున్నుండలు, రవ్వ లడ్డు, రాగి లడ్డు, బొబ్బట్లు, అరిసెలు, ఇలా చిరుదిండ్లు, మన ట్రెడిషనల్గా వచ్చే చిరుదిండ్లు, అరిసెలు, గారెలు. ఇంకో పూట ఓన్లీ ఫ్రూట్స్ పెట్టడం బాగా అలవాటు చేయండి. తిండి తినకపోయినా పర్లేదు. పాలు ఎక్కువ తాగించకండి 1 ఇయర్ దాటిన పిల్లలకి. పాలు తాగితేనే బలం అనేది రాంగ్. ప్రధానమైన కారణం తినకపోవడానికి కారణం కాన్స్టిపేషన్. ఎవరిని అడిగినా మా వాడికి కాన్స్టిపేషన్ లేదు అనే అంటారు. మలబద్ధకం అంటే ఏంటి? దొడ్డికి వాడు వెళ్ళకపోవడం అనేది కాదు, వెళ్తాడు కానీ ఏదో మీ సంతోషానికి కొంచెం పోతాడు వాడు, అంతే. ఆ కొద్ది పోయేవరకు మా వాడు పోతున్నాడని డాక్టర్ మందు రాసినా కూడా వాడరు. ఎక్స్రే తీసి చూపిస్తాం, చూడమా కడుపు నిండా పేగులో మొత్తం ఈ ఫీకల్ మ్యాటర్, దొడ్డి మొత్తం స్టూల్ అనేది అక్యుములేట్ అయ్యింది. అంత కడుపులో ఉదర భాగంలో అంతా నిండిపోయి ఉంటే కడుపు అనేది ఈ మన పేగులకి బ్రదర్ లాంటివాడు. కింద జామ్ ఉంటే పైన తిండి ఎందుకు వేసుకుంటాడు వాడు? తీసి అవతల పడేయడు. అందుకే వాంతులు అయితే వాడికి. కింద జామ్ ఉన్నది ముందు బయటికి వెళ్ళిపోవాలంటే ఫైబర్ బాగా ఎక్కువ ఉండాలి. కూరగాయలు పండ్లు ఎక్కువ తినిపించాలి. మధ్యకాలంలో స్కూల్లో మరీ 8 గంటలు, దానికోసం వాడు 7ంటికి వెళ్ళేస్తాడు, హడావుడిగా రెడీ అవుతాడు, వెళ్తాడు. అక్కడైతే తిండి, వాడు అక్కడ వాష్రూమ్స్, అది డర్టీ వాష్రూమ్స్ చూసి వాడు వెళ్ళాలనే అనుకోడు. మనం చూస్తున్నాం, ఎంత క్వాలిటీ మాల్స్ అయినా, ఎంత క్వాలిటీ ఎయిర్పోర్ట్స్ అయినా కూడా వాష్రూమ్స్ అనేది పెద్దవాళ్ళే దాన్ని సరిగా నెక్స్ట్ వచ్చే వారి కోసం నీట్గా ఉంచుతామన్న ఆలోచనే ఉండదు. డర్టీగా వేస్తాడు. పాపం శుభ్రం చేసేవాడు వాడు మనిషిగా, ఎన్నిసార్లు శుభ్రం చేస్తాడు వాడు? సో మనకు ఆ టాయిలెట్ చూస్తేనే మనకే వాంతిలు వచ్చేలా ఉంటుంది. కాబట్టి మనం ప్రిఫర్ నాట్ గోయింగ్ ఎట్ ఆల్. మనకు వెళ్ళడం కానీ వెళ్ళకపోవడం బెటర్ అని మనమే ఆపేసుకుంటా ఉంటాం. అలాంటి పిల్లవాళ్ళు స్కూల్లో ఏం వెళ్తారు? అందుకే 6ంటికి నిద్ర లేపి ఒక అరగంట గంటసేపు వాళ్ళని ఆడిచ్చి స్నానం ముందే చేయించి ఇంట్లో భోజనం పెడితే భోజనం తిన్న 10 నిమిషాలకు వాడికి దొడ్డికి వచ్చేస్తుంది. దట్స్ కాల్డ్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్. కడుపులో ఇంత ఫుడ్ వేయండి, ఏదో ఒకటి వేయండి. స్కూల్ వాడికి డబ్బులు కట్టాం వాడు పెడతాడండి, మనం ఏం కష్టపడతాంలే అంటే ఎలా? 5ంటికి మీరు లేవండి, 6ంటికి పిల్లల్ని లేపండి. చక్కగా అంతా ఏ ఆధార లేకుండా 7:30 ఫ్రెష్గా
నీట్‌గా మోషన్ పాన్ చేసి ఇంట్లో భోజనం చేసుకొని వెళ్తారు వాళ్ళు. తర్వాత ఇంటికొచ్చాక ఖచ్చితంగా ఫ్రూట్స్ అనేది బాగా పెట్టండి. జొన్న రొట్టెలు అలవాటు చేయండి. ఈ చపాతీ, మైదా పిండితోటే బేకరీ నిండా అదే. కేక్స్, పేస్ట్రీస్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్. పిల్లలకి సున్నుండలు కావాలంటే స్నాక్స్ కాదు. చాక్లెట్ బిస్కెటే. మనం ఎంత డబ్బులు పెడుతున్నాం అనేది ముఖ్యం కాదు. ఎంత కష్టపడి వాళ్ళ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో నేను చెప్పినట్టు నీళ్లు బాగా తాగిచ్చండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా పెట్టండి. బాగా ఎక్సర్సైజ్ చేయించండి. భోజనం తిన్న తర్వాత వాళ్ళని వాష్‌రూమ్స్ తీసుకెళ్ళండి. హడావుడి తొందర పెట్టకండి. స్కూల్‌లో వాష్‌రూమ్స్ నీట్‌గా ఉండేలా చూసుకోండి. వాళ్ళకి ఫోర్స్ చేయకండి. తినకపోతే ఎందుకు తినట్లేదని కారణం అన్వేషించండి. పీడియాట్రిషియన్ సంప్రదించి అవసరమైతే మందు వాడైనా వాళ్ళ ఆకలి పెంచండి తప్పించి దౌర్జన్యం చేయకండి.